ప్రియులారా, అత వీడియోలో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని బేస్ చేసుకుని అక్కడ ఏంటంటే క్రీస్తు స్త్రీతో పోల్చబడి స్త్రీ అంటే క్రీస్తుకి అపవాదికి అలాగే క్రీస్తు సంబంధులు అనగా ఆయన సంఘానికి ఈ లోక సంబంధులకు నిత్యము యుద్ధం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసాం కదా ప్రకటన 12వ అధ్యాయం ద్వారాను. అది నిజం. ఎందుకంటే అది పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాశాడు: క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అంటే సంఘం హింసించబడుతుంది. ఏంటంటే దేవుని బిడ్డలకు ఈ లోక సంబంధుల వలన క్రీస్తు అనగా సాతాను సంబంధికుల వలన హింస కలుగుతుంది అనేటువంటి విషయాన్ని పౌలు కూడా ఒప్పుకున్నాడు. కనుక ఈ విషయాన్ని గమనించుకొని మీరు అందుని బట్టి ఆదరించబడి మరింత ఆత్మలో మరింత బలపడి అపవాదిని దేవుని వాక్యంలో చెప్పినట్టుగా క్రీస్తుకు సమీపంగా ఉండే అపవాదిని ఎదిరించి మీకు శ్రమ కలిగినప్పుడు క్రీస్తుని బట్టి మీరు అతిశయించి సంతోషించి ఆయన నామాన్ని పరచాలని ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలని ఆ శ్రమలను బట్టి మీకు తెలియజేస్తున్నాను. అలా చేస్తే ఏంటంటే దేవుని నామం మహింపరచబడుతుంది. అపవాది కుళ్ళుకు పోతాడు అనమాట. అసలు వాడు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. కనుక ఈ విషయాన్ని గమనించుకోవాలని ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించును గాక. ఆమెన్.